తెలంగాణ కాంగ్రెస్ కమిటీ క్రమశిక్షణ కమిటీ వాళ్ళు నన్ను పార్టీ నుండి 6 సంవత్సరాలుగా బహిష్కరించడం, రెండవది నేను ఇప్పటి వరకు కాంగ్రెస్ బ్యానర్ కింద చేసినటువంటి ప్రజా తరపున చేసినటువంటి ఉద్యమాలను కొనసాగించడానికి తెలంగాణ వనరుల రక్షణ సమితి అనేది ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. అంటే నేను ఇప్పటిదాకా చేసిన ఆగిపోకుండా ముందుకు కొనసాగించడానికి. ఈరోజు ముఖ్యంగా నన్ను సస్పెండ్ చేసిన తీరు చూస్తే 1989 నుండి అప్పుడు బూత్ ఏజెంట్గా మొదలుపెట్టిన నా ప్రస్థానం ఈ రోజు వరకు క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి కార్యకర్తగానే పనిచేయడం జరిగింది. ఆనాడు నేను వ్యాపారాల జోలికి పోకుండా, వేటి జోలికి పోకుండా పూర్తిగా ఆర్గనైజేషన్కు అంకితమైన పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఈ 10 సంవత్సరాల పాటు జరిగిన దోపిడీ పైన నిరంతరం ఉద్యమించడం జరిగింది. నేను 2018 ఎన్నికలు ఓడిపోయిన తర్వాత అప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఢిల్లీకి అనేకమైన ఫిర్యాదులు చేసిన, ఓటమి గల కారణాలు వాళ్ళ చెప్పిన. 2018 తర్వాత 19 మంది ఎమ్మెల్యే గెలిస్తే 12 మంది పార్టీ దాటితే వీళ్ళు ఉద్యమాలు చేయలేదనే దానిపైన మా ఢిల్లీకి అనేక మార్లు దీనిపైన సరైన రీతిలో టేకప్ చేస్తారని చెప్పిన. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మరి ఇప్పుడు కనుక ఎక్కువ నేను ఆనాడు నాయకత్వం మీద విరుచుకుపడ్డా. అంటే కాంగ్రెస్ పార్టీ వెల్ఫేర్ కోసం, కాంగ్రెస్ పార్టీ బాగు కోసం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తరపున నిలబడి ఆ రోజు మాట్లాడినా. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అంత స్ట్రాంగ్గా పోయినా కానీ ఏ రోజు కూడా నన్ను సస్పెండ్ చేయాలని కానీ పార్టీకి వెళ్ళి బహిష్కరించాలి కానీ ఆలోచన ఏ రోజు కూడా చేయలే. అప్పటికి కూడా నేను ఆయనతో అంత ఎత్తున నేను కొట్లాడుతున్నప్పటికీ నేను ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మెంబర్ ఉండే, పిసిసి మెంబర్ ఉండే, జనరల్ సెక్రటరీ ఉండే, ఏ పోస్టు కూడా నన్ను తీసేసే ప్రయత్నం ఏ రోజు కూడా ఆయన చేయలేదు. కానీ ఈరోజు మరి ఆయా పార్టీలకు వెళ్ళి సంచార రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ తెలియదు, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ పుస్తకాలు చదవలేదు, నాకు ఒక నోటీస్ ఇచ్చి ఆ నోటీస్ పైన నీ మీద అనేకమైన కంప్లైంట్లు ఉన్నాయి, ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా మీరు మాట్లాడిండ్రు, దీనిపైన ఎక్స్ప్లెనేషన్ అడిగారు. అడిగితే నేను ఆ కంప్లైంట్ లేదో దాని గురించి నాకు వివరంగా తెలపండి, నేను ఎక్కడెక్కడ క్రమశిక్షణ తప్పిన తెలుపందనంటే ఇది మాకు నచ్చలేదు కాబట్టి నేను సస్పెండ్ చేస్తున్నామని చెప్పేసి సస్పెండ్ చేయడం జరిగింది. ఈరోజు సస్పెండ్కు ముఖ్య కారణం ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారి వరంగల్ మీటింగ్లా, రైతు సమావేశంలా రాహుల్ గాంధీ గారితో ఒక మాట చెప్పించారు, మేము అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేస్తామని చెప్పిండ్రు. అధికారంకి వచ్చి 100 రోజులు గడిచిపోయింది. ధరణి రద్దు కాదు కదా, ధరణి దొంగను కూడా ఇంకా ఎంబడే పెట్టుకున్నారు. నవీన్ మిత్తర్ను ఎంబడే ఉన్నాడు ఆయన. దాని మీదనే ప్రశ్నించిన ఆయన ఎందుకున్నాడు ఇక్కడ అని. శ్రీనిధికి వెళ్ళి సిఎస్ఆర్ ఫండ్స్ 100 కోట్ల రూపాయలు, ఈరోజు 100 కోట్ల రూపాయలను మరి అప్పుడు ఎర్రబెల్లి దయాకరావు మంత్రిగా ఉన్నటువంటి పాలకుర్తికి సిఎస్ఆర్ ఫండ్స్ అక్కడ డైవర్ట్ చేసింది, మరియు సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీ కేటీఆర్ కాన్స్టిట్యూన్సీ డైవర్ట్ చేసినప్పుడు దీనిపైన ఆడిట్ చేయాలని సెంట్రల్ కాగ్తో ఆడిట్ చేపియాలని నేను ఈడీకి సిబిఐకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అది ఎక్కడ దాకా వచ్చిందంటే ఈ రోజు వరకు విద్యాసాగర్ రెడ్డి అనేటోడు ఆ విధంగానే కొనసాగుతుండు. విద్యాసాగర్ రెడ్డి అనేటోడు
మరి ఆయన దగ్గర ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే వరల్డ్ బ్యాంక్ నిధులతోని మొదలైనటువంటి ఆ సంస్థలో 5,400 కోట్ల రూపాయలు ఉంటే దానికి ఎండి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండాలి. కనీసము కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనేటోడు ఈ పనికి మళ్ళీ రిటైర్మెంట్ ఆఫీసర్లను పెట్టిండు, వీళ్ళని తీసేసి ఫుల్ టైం పెట్టాలి, ఐఏఎస్ ఆఫీసర్ పెట్టాలి అని నేను అడిగిన మన ప్రభుత్వం వచ్చినాక. ఆయన తీసేయడం కాదు, పైపెచ్చు ఆయన అధికారంలో ఉన్నప్పుడు అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకటే స్ట్రెచ్లో 4 లక్షల సిమ్ కార్డులు కొన్నాడు. 4 లక్షల సిమ్ కార్డులు కొని ఎవరు విద్యాసాగర్ రెడ్డి అనేది ఆయన కొన్నాడు. అంటే కొన్ని మా పత్రికా మిత్రులు దీన్ని వక్రీకరిస్తున్నారు. శ్రీనిధి ఎండి ఆయన దగ్గర ఉన్న వేణుప్రసాద్ అని ఐటీ మేనేజర్ ఇంకా కొంతమంది అధికారులు కలిసి వీటిని కొనుగోలు చేయడం జరిగింది. కింద ఉన్న ఆఫీసర్లకు పనిచేసే వాళ్ళందరికీ అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కింద పైన పనిచేసే వాళ్ళందరికీ ఆ సిమ్స్ ఇచ్చి వాళ్ళు ఎక్కడ పని చేసుకుంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు అనే సర్వీస్ ప్రొవైడర్ వాళ్ళకి వెళ్ళి తీసుకొని ఇలా మాట్లాడిన వాస్తవం. దీనిపైన మీరు ఎంక్వైరీ చేయండి. అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది మొదలైంది ఇక్కడికి వెళ్ళని నేను హైదరాబాద్ సిపి గారికి కంప్లైంట్ ఇచ్చి అది ప్రెస్ కూడా రిలీజ్ చేసిన. దానిపైన ఎవరైతే ఈ విద్యాసాగర్ రెడ్డి వాళ్ళ తమ్ముడు ఉన్నాడో ఆయన ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాడు, ఆయన పేరు చంద్రశేఖర్ రెడ్డి. కాబట్టి మీరు అసలు పైలట్ ప్రాజెక్ట్ మొదలైందే పేదల పైసలతోనైంది. నెలకు 20 లక్షల వరకు బిల్లు కట్టిండ్రు. మీరు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ శ్రీనిధికి వెళ్ళి మీరు ఎంక్వైరీ చేస్తే దొరుకుతారని చెప్పిన అది నా నేరమైంది. రెండవది అమర్ రాజా బ్యాటరీస్. గత సంవత్సరము నేను ఆగస్టు నెలలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, కల్వకుంట్ల తారక రామారావు గారు ఇద్దరి దగ్గర ఉండి 10,000 మందికి నౌకర్లు వస్తాయి అని 500 ఎకరాల భూమి మరి వీళ్ళ మహబూబ్ నగర్ జిల్లా టౌన్ను ఆనుకొని ఉన్న గ్రామం నుండి 500 ఎకరాల సాఫ్ట్వేర్ కంపెనీ అని తీసుకున్నారు. తీసుకొని తీరా చూస్తే ఆడ బ్యాటరీ కంపెనీ పెడుతున్నారు. ఆ బ్యాటరీ ఎవరిది? అమర్ రాజా బ్యాటరీ. చిత్తూరులో ఆ కాలుష్యంతో జనాలు చచ్చిపోతున్నారు, క్యాన్సర్లు వస్తున్నాయి, నీళ్లు కలుషితం, గాలి కలుషితం, వాతావరణం కలుషితమై అనేక మంది మరణిస్తుందని అక్కడ ప్రభుత్వం దాన్ని ఊడబిక్తే లేదు మా దగ్గర మా తెలంగాణ వచ్చినా పర్వాలేదు, వీళ్ళు క్యాన్సర్ రోగాలు వచ్చినా పర్వాలేదు, వీళ్ళు నాశనం అయిపోయినా పర్వాలేదు, మీరు వచ్చి ఇక్కడ పెట్టుకోండి అని చెప్పి కేటీఆర్ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టిపించారు. ఆ రోజు కూడా మేము 500 ఎకరాల భూమి కేవలం ఎకరానికి 12 లక్షల రూపాయల చొప్పున వాళ్ళకి ఇచ్చి భూమి పెట్టుకున్నారు. పెట్టింది తీసుకున్నది సాఫ్ట్వేర్ కంపెనీ అని, పెట్టింది హజార్డియస్ కంపెనీ, పొల్యూషన్ కంపెనీ, క్యాన్సర్లు వచ్చే కంపెనీ, రోగాలు వచ్చే కంపెనీ పెట్టిండ్రు. ఇవి తీసేయాలని ఆ రోజు మేము డిమాండ్ చేసినాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అక్కడ వరకు వేగంగా నడుస్తుంది. దాదాపు 3 వారాల కింద వీళ్ళు నన్ను అక్కడికి పిలిచిండ్రు మహబూబ్ నగర్కు, అక్కడికి వెళ్ళడం జరిగింది. దానిపైన మేము మొన్న డీజీపీ గారికి మొన్న సాయంత్రం డీజీపీ గారికి మేము వెళ్ళి మరి దీనిపైన వాళ్ళు మనం మోసం చేసిండ్రు, సాఫ్ట్వేర్ కంపెనీ అని చెప్పేసి హజార్డియస్ కంపెనీ పెట్టిండ్రు, బ్యాటరీలు పెడుతుండ్రు, మాకు రోగాలు వస్తాయి, దాని మీద చర్యలు తీసుకోవాలి, లోకల్ పోలీసులు కంప్లైంట్ తీసుకోవాలని ఫిర్యాదు ఇచ్చిన తెల్లారి నిన్న సస్పెండ్ చేయడం జరిగింది. అంటే నేను కొన్ని కారణాలు చెప్తున్నా. ధరణి పైన ఒకటి, ఫోన్ ట్యాపింగ్ ఒకటి, ఇదొకటి. నెక్స్ట్ సందీప్ కుమార్ సుల్తానియా పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండి మరి ఆయన కింద ఏమేమి అక్రమాలు చేసిండు, ఏం చేసిండు అనేది అన్ని కూడా మేము ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. దీనిపైన ఎంక్వైరీ చేయమని, ఆయన కిందనే శ్రీనిధికి నడిచేది, ఆయన కిందనే సర్ఫ్ నడిచేది, ఇలా ఉన్న బ్యాంకులలో ఉన్న నిధులు ఈ బ్యాంకులకి వెళ్ళి ఆ బ్యాంకులో డిపాజిట్లు ఎందుకు మారుతున్నాయి ఎంక్వైరీ చేయమన్నాం. అక్కడ కూడా కోపం వచ్చి ఉండొచ్చు. సోమేష్ కుమార్ భూములు 25 ఎకరాలు వాళ్ళ భార్య పైన అక్రమంగా కొన్నాడని ప్రభుత్వమే దాని మీద వార్త లీక్ ఇచ్చింది. ఇయాల్టి వరకు నేను ఆ భూమి మీద పోయి జర్నలిస్టు పంచాలని చెప్పి నేను జెండాలు బాట వచ్చిన అక్కడ, దానిపైన ఇయాల్టి వరకు చర్యలు లేవు. రింగు రోడ్డు రోజు 2 లక్షల రూపాయలు ఆదాయం ఇచ్చే హైదరాబాద్ రింగు రోడ్డును తీసుకుపోయి మహారాష్ట్ర ఐఆర్బి కంపెనీకి ఇచ్చిండ్రు. రాగానే తొలగించాలన్నాం. మాట వరుసకు 2 రోజులు మీటింగ్ నడిచింది. ఇయాల్టి ఎంతసేపు పడుతుంది? ముఖ్యమంత్రి 2 నిమిషాలలో ఊడబీకేయచ్చు. ఇవన్నీ డైలీ హైదరాబాద్కు లేదు అనగా రోజు ఒక అడ్వర్టైజ్మెంట్. ఇంకొక పెద్ద స్కామ్ అంటే అడ్వర్టైజ్మెంట్ లీడ్ స్పేస్కి ఒకదానికి, ప్రకాష్ యాడ్స్కు 2కి మేజర్గా ఇచ్చిండ్రు. సెకండ్ ఎల్ఎన్టీ మెట్రో వాళ్ళకు రోజు 15 లక్షల రూపాయలు వస్తాయి.
తక్కిన 2 కంపెనీలు వీళ్ళన్నిటికీ 1,50,00,000 వస్తాయి. అంటే రోజు దాదాపు 1,65,00,000 రూపాయలు జిహెచ్ఎంసీ నష్టపోతుంది అనేది నేను విజిలెన్స్ వాళ్ళకి ఇచ్చిన ఎంక్వైరీ. వీళ్ళెవరు కూడా డబ్బులు కడతలేరు. చూపించేటి 10 బోర్డులు, పెట్టేటి 1000 బోర్డులు, వీటిపైన చర్య తీసుకోవాలి. వీళ్ళు ఈ కంపెనీ కాక వేరే కంపెనీ పెట్టి తీసుకుంటున్నారు. ఈడ మన చిన్న చిన్న కంపెనీలు చంపేసి కేవలం పెద్దోళ్ళం బతికిచ్చే పని మీద ఉన్నారు అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ వాళ్ళకి ఏ విధంగా ఆగం చేస్తున్నది ఒకటి. 46వ జీవో రద్దు చేస్తామని చెప్పేసి మనం అనలే. మీరు బస్సులలో ఎక్కి ఊర్లలో పోండ్రి, ప్రభుత్వం రాగానే 46 జీవో తీసేస్తామని ఒకరి మీద ఒకరు ఎగేసుకుంటా, ఒకరి మీద ఒకరు తూలుకుంటా, పడుకుంటా వాగ్దానాలు చేసి ప్రభుత్వం వచ్చి ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ కూడా మేము రద్దు చేసి మేము పెట్టిపిస్తామని చెప్పి తీరా చూస్తే వారికి మొండిజై చూపించారు. అదేవిధంగా 317 ఒక కమిటీ చేసిండ్రు, నడుస్తూ ఉంది. అంటే ఇంకా ఏవైతే ఖాళీలు మేము నింపుతామని చెప్పిండ్రో, ఏదైతే మెగా డిఎస్సి పెడతామని చెప్పిండ్రో అవన్నీ పెట్టకుండా ఈరోజు వాగ్దానం ఇయ్యనటువంటి, అంటే వీళ్ళు ధరణి మీద పూర్తి స్థాయి ఉద్యమం ఏ రోజు చేయలేదు, మిషన్ భగీరథ మీద ఉద్యమం చేయలేదు, కాళేశ్వరం మీద ఉద్యమం చేయలేదు, మరి ఏ ఒక్క ఇష్యూ పైన కూడా ఉద్యమం చేయలేదు. అయినా మేము అధికారంలోకి వస్తామంటే యూట్యూబ్ ఛానళ్ళు కానీ కొన్ని సోషల్ మీడియాలు మాసంటి కొంతమంది ఉద్యమాలు చేసి ప్రభుత్వం వచ్చిందంటే పరువు పోతుందని ఒక 6 పథకాలు తీసుకొచ్చారు. అంటే మేము మా పథకాలు చూసే ఓటేస్తామని. ఆ పథకాలు ఎవడు అడగలే. మాకు ఉచిత కరెంటు కావాలని చెప్పి ఎవడు పోయి అడగలేదు, మాకు ఫ్రీ బస్సులు కావాలని ఎవడు పోయి అడగలేదు. మేనిఫెస్టో కమిటీ దగ్గర పోయింది అంటే ఖాళీలు నింపమన్నారు, మెగా డిఎస్సి నింపమన్నారు, 2008 క్వాలిఫైడ్ టీచర్స్ పోస్ట్ ఏవైతే కోర్టు క్లియరెన్స్ ఇచ్చిందో దాని గురించి వాళ్ళు అడిగిండ్రు. కానీ ఉచిత పథకాలు ఇవ్వాలి అడగలే. నువ్వే ఇస్తా అన్నావు, ఇయ్యాలి దాకా నువ్వు ఇయ్యలే. రైతు రుణమాఫీకి కేసీఆర్ 2 రోజుల ఎన్నికల ముందు అందరి అకౌంట్లకు రైతు బంధు పైసలు వేద్దామనుకున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ అప్పుడు 7,000 కోట్ల రూపాయలు ఆపింది అకౌంట్లలో పడకుండా. మరి ఎన్నికలు కాగానే పెద్దలు పూజ్యులు ముఖ్యమంత్రి శ్రీమాన్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 7,000 కోట్లు నీ అకౌంట్లో ఉండాలి కేసీఆర్. ఆ 7,000 అకౌంట్లు ఎవరికి దగ్గర అకౌంట్లో పోయినాయి, ఎక్కడికి పోయినాయి? ఇప్పటిదాకానే క్రమశిక్షణ కోసము పాటైన కదా ఇది. నేను ఎప్పుడు మాట్లాడలే కదా, ఇప్పుడు నా పార్టీకి బయట తీసి. కానీ ఇప్పుడు నేను అడుగుతున్నా, ఈ 7,000 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయి, ఎవరి అకౌంట్లో పోయినాయి, ఎవరికి బిల్లులు చెల్లించారు? రైతుల నోట్ల మట్టి కొట్టి ఏ కార్పొరేట్ కంపెనీ నోట్ల మీరు ఈ పైసలు కుక్కిండ్రో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు జీవోలు అనేది పేదల కోసం వెళ్ళాలి. జీవోలు బడాబాబులను బతికియడానికి మీకు వెళ్ళడానికి లేదు. మనం పెద్ద సిపాయిలమని చెప్పుకుంటాం. పెద్ద సిపాయిలు 1,50,000 కోట్ల రూపాయలతోని కాళేశ్వరం కట్టి ఆ కాళేశ్వరం మునిగిపోతే, కాళేశ్వరం కడుతూ ఉంటే, కాళేశ్వరంలో మోటార్లు మునిగిపోతా ఉంటే ఒక్క సిపాయి అక్కడికి ఎందుకు పోలేదు? నువ్వు తెలుగుదేశం పార్టీలు ఉన్నప్పుడు ఎన్టీవీ, ఈటీవీ, ఆర్టీవీ అన్ని టీవీలను తీసుకొని పోయినావు. 2 రోజులు దీక్ష చేసినా మళ్ళా నువ్వు కనవాడితే ఒట్టిగా ముఖ్యమంత్రి అయినావు కదా. ఈరోజు పక్క జడ్సను సస్పెండ్ చేసిన, విధేయం సాధించిన. ఎట్లా అంటే మేఘా కృష్ణారెడ్డి పేరు, మేఘా కృష్ణ జైలుకు పంపినట్టే, మైహోమ్స్ రామేశ్వరరావును జైలుకు పంపినట్టే చందంగా ఈరోజు నా మీద నీ ప్రతాపం చూపెడుతున్నావు రేవంత్ రెడ్డి గారు. మేఘా కృష్ణారెడ్డి 1,50,000 రూపాయలు దొబ్బేస్తే 12,000 కోట్ల రూపాయలు జిఎస్టీ కొట్టిండ్రు. 12,000 ఇవాళ కాంగ్రెస్ పార్టీకి నోటీసులు పంపిన ఐటీ కట్టలేదని 12,000 కోట్ల రూపాయలు జిఎస్టీ ఎట్లా కొడితే నేను ఐటీకి కంప్లైంట్ ఇచ్చిన, ఈడీకి కంప్లైంట్ ఇచ్చిన. ఇయాటి వరకు మెగా కృష్ణారెడ్డిని ఎందుకు ముట్టుకోలేకపోయినరు బండి సంజయ్, కిషన్ రెడ్డి గారు? మీరు కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి నోటీసులు పంపుతున్నారు కదా, తాకీదులు పంపుతున్నారు కదా. 12,000 కోట్ల నేనే కంప్లైంట్ ఇచ్చిన. బీజేపీ ఆఫీస్కు పోయి నేనే ఇచ్చిన, కిషన్ రెడ్డి ఆఫీస్కు పోయి నేనే ఇచ్చిన, ఐటీ ఆఫీస్కు పోయి నేనే ఇచ్చిన, ఈడీ ఆఫీస్కు పోయి నేనే ఇచ్చిన. జిఎస్టీ ఎగ్గొడితే ఎందుకు మాట్లాడతలేరు మీరు? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, అసెంబ్లీ సమావేశాలు 3 సార్లు జరిగినాయి. ఒక్కరోజు కూడా మా యువ కిషోరము ఉద్యమ నేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్క రోజుల్లో మీరు మేఘా కృష్ణారెడ్డి పేరు, నీవు కానీ బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఎవడైనా కృష్ణారెడ్డి పేరు తీసిండ్రా? అందులో ఒక్క సిపాయినా తీసిండ్రా పేరు?
మయోమ్స్ రామేశ్వరం అనేటోడు చెరువులలో బిల్డింగ్లు కట్టిండు, అపార్ట్మెంట్లు కట్టిండు. నేను రాగానే నీ పని చూస్తా అని చెప్పేసి రోజు 2-3 సార్లు ప్రెస్ మీట్ పెడితివి, ముఖ్యమంత్రి అయితివి. ఒక్క రోజుల్లో మళ్ళీ అక్కడికి పోయి నువ్వు ముఖ్యమంత్రి అయినాక దీని సంగతి చూస్తా అని చెప్పేసి కనీసం బోర్డల్లో బాధినావా? నువ్వు మాట్లాడినావా? అన్ని వన్డే మ్యాచ్ ఏనా ఇది? ఇది నన్ను సస్పెండ్ చేసినావనో ఇదేనో కాదు. ఏ రోజైతే నేను కల్వకుంట్ల కుటుంబం మీద యుద్ధం ప్రకటించినో ఆ రోజే నా ప్రాణం మీద ఆశ పోగొట్టుకున్నా, నాకు రాజకీయ భవిష్యత్ మీద ఆశ పోగొట్టుకున్నా. ఈరోజు ఇన్ని అంశాలు పెట్టుకొని ఈరోజు ఇంతమంది నోర్లు కొట్టుకుంటా, ఇంతమంది బతుకు చేసుకుంటా మా కుర్చీలలో ఉంటేంది లేకుంటేంది సార్? మన పదవులు అలంకరించేంది అలంకరించకుంటేంది? ఈరోజు ఇవన్నింటినీ ఈరోజు తెలంగాణకు నిర్వీర్యమైపోతున్న 2 వనరులు. ఒకటి మానవ వనరులు అనేది, మానవ వనరులు అలా చదువుకున్న విద్యార్థులు వస్తారు, నిపుణులు వస్తారు, వివిధ శాఖల నిపుణులు వస్తారు, రాజకీయాలలో ఆసక్తి గల్లోళ్ళు వస్తారు, అనేకమైన రకాలోళ్ళు ఈరోజు యువకులలో ఉన్నారు. రైతులల్లా, మహిళలల్లా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లల్లా ఈ విధంగా అనేకమైన మానవ వనరులు ఉన్నాయి. సహజ వనరుల గురించి మనం చూస్తే గత 10 సంవత్సరాల చెరువులు గాయమైపోయినాయి, కుంటలు గాయమైపోయినాయి, గుట్టలు గాయమైపోయినాయి, పెద్ద పెద్ద గుట్టలు బయలైపోయినాయి. ఈరోజు ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్ మొత్తం సర్వనాశనం అయిపోయింది, అడవులు మొత్తం మాయమైపోయినాయి. ఈరోజు ఈ 2 వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉన్నది. ప్రభుత్వాలు వీటి గురించి ఇవన్నిటిని పక్కన పెట్టి ఈరోజు పేదోడు ఈ 100 రోజులని అనుకున్నా ఎన్టీ రామారావు పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్కి వచ్చిండు కదా. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినాక ఏషం వేసుకొని ప్రభుత్వ ఆసుపత్రికి పోయి 2-3 డాక్టర్లను సస్పెండ్ చేసిండు. అప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు బ్రహ్మాండంగా జరిగినాయి. మా అధ్యక్షుడు కూడా ఏదో రోజు ఏదో ఒక ఏషం వేసుకుంటాడు, మధ్యరాత్రి దవాఖాన పోతాడు, దవాఖానాలో మంచి ట్రీట్మెంట్ ఇస్తారని వాళ్ళు సస్పెండ్ చేస్తాడు. చెరో ఉస్మానియాకు 100 కోట్లు, వరంగల్ గాంధీ దవాఖానకు 100 కోట్లు, గాంధీ హాస్పిటల్కు 100 కోట్లు, ఎంజిఎం హాస్పిటల్కు 100 కోట్లు ఇచ్చి దవాఖాన బ్రహ్మాండంగా చేస్తాడు. ఎందుకంటే యశోదా ఉన్న శత్రువు అన్నాడు కదా, దానికి దిగొడగా దవాఖానలు చేస్తాడేమో అనుకున్నా. ఒక్కరోజు అమ్మతోడు ఒక్కరోజు ఆ దవాఖాన పోయి చూస్తే ఒట్టు. ఒక్కరోజు పబ్లిక్ హెల్త్ దానిపైన దీన్ని ప్రభుత్వ ఆసుపత్రి మనం ఏది విధంగా డెవలప్ చేయాలి, ఎంత బడ్జెట్ అయినా పర్వాలేదని చెప్పి ఒక్కరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన పాపాన పోలేదు. ఇవాళకి పేషెంట్ పోతే పేషెంట్ స్ట్రెచ్చర్లు వేసుకొని నూక్కుంటా పోవాలి. మందుంటే సూదుంటే మందు ఉండదు. ఆపరేషన్ థియేటర్లో ఏసీలు పనిచేయి, సిటీ స్కానర్లు పనిచేయి, ఎక్స్రే మిషన్లు పనిచేయి, వాళ్ళకి చార్టర్లు జీతాలు ఇస్తారు. దవాఖానాల కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఏంటంటే దరిద్రం కాకుంటే కాలేజీలలో, విద్యాలయాల్లో కానీ, స్కూళ్ళల్లో కానీ, ప్రభుత్వాల్లో కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎందుకు ఉండాలి? ఫుల్ టైం ఎంప్లాయీస్ ఉండాలల్లా. ఇదివరకు వార్డు బాయ్కి మొదలుపెట్టి సూపరింటెండెంట్ వరకు ఫుల్ టైం డాక్టర్లు ఉండే, ప్రభుత్వంతో నియమించిన డాక్టర్లు ఉండే. ఇదేం దరిద్రం? కాంట్రాక్టులు అనే దరిద్రం ఏంది? ప్రభుత్వ ఆసుపత్రులలో కానీ, ప్రభుత్వ కళాశాలలో కానీ. ఇవి ప్రభుత్వ యూనివర్సిటీలలో, కళాశాలను, ప్రభుత్వ స్కూళ్లను, ప్రభుత్వ హాస్పిటల్ చంపేసి వాటిని మర్డర్ చేసి కార్పొరేట్ హాస్పిటల్ బతికియాలి, కార్పొరేట్ యూనివర్సిటీలు బతికియాలి, కార్పొరేట్ కాలేజీలను బతికియాలి, కార్పొరేట్ స్కూళ్ళు బతికియాలి. ఈ పంట దీనికోసం కాదు మనకు ప్రజలు ఓటేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రజాపాలన అని చెప్పినాం. ముఖ్యమంత్రి రోజు అందుబాటులో ఉండాలి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పొద్దుగాల 7 గంటలకు వెళ్ళి 9 గంటల వరకు 2000 మంది వస్తే 2000 మందిని కలిసేది. 2000 మంది ఉత్తరాంధ్ర. అప్పుడు రాష్ట్రము 7 కోట్ల జనాభా, 24 జిల్లాలు. ఇప్పుడు ఇంత ఉన్నది రాష్ట్రం. కలవనికి ఏం రోగమే మీకు? ప్రజల కంటే మనకు ఎక్కువ ఏమున్నది? రోజు గంట టైం కేటాయిస్తే ఏమవుతుంది? ప్రజా దర్బార్ అని పెద్ద పేరు ఒకటే రోజు వచ్చేది. ఒకరోజు సీఎం వచ్చిండు, 2వ రోజు మంత్రులు వచ్చిండ్రు, 3వ రోజు ఐఏఎస్ ఆఫీసులు వచ్చిండ్రు. ఇప్పుడు చెప్పరాసింది తప్ప ఎవరు ఉంటలేడు. అందులో ప్రజాభవన్లా స్వీకరించడానికి, ఫారాలు తీసుకోవడానికి చెప్పరాసింది తప్ప ఎవరు ఉంటలేడు. కడుపు రగిల రాయిది. దీనికోసం ఏం పోరాటం చేసి నీకు కుర్చీలు ఇచ్చింది? రేవంత్ రెడ్డి గారు ఏ రోజు కూడా కానీ నీ దగ్గరికి కానీ, నీ మంత్రుల దగ్గర కానీ నేను ఒక బయోడేటా తీసుకురాలేదు, ఒక పేపర్ తీసుకురాలేదు, నాకు పదవి ఇవ్వమని చెప్పి అడగలేదు, నాకు నౌకరీ ఇవ్వమని అడగలేదు, నా పిల్లలకు ఏమైనా మంచి చేయమని చెప్పి అడగలేదు. ఏ రోజు మేము నేను అడగలే. నేను అడిగిందల్లా మనం ఇచ్చిన మాట పైన నిలబడదామని చెప్పి అడిగినా. అదే నా తప్పు అయిపోయింది. ఈరోజు చిన్నారెడ్డి గారు అంటే నాకు ఒక గౌరవం ఉండే. తెలంగాణ కాంగ్రెస్ కమిటీలో చిన్నోనికి వెళ్ళి పెద్దోని కాక అందరికి ఒక గౌరవం ఉండే.
నేను 91లో వనపర్తిలోనే పార్టీని చేసినప్పుడు నాకు ఆయన పరిచయము. ఆయన ఈరోజు ఆయన నన్ను సస్పెండ్ చేసిన విధానం చూస్తే నాకు బ్లాక్ డేగా అనిపించింది. చాలా మంది నాకు ఫోన్ చేసి చెప్పింది నిన్న, మీ ట్విట్టర్లో చూడండి లేకుంటే సోషల్ మీడియాలో చూడండి, మీకు నచ్చలే కావచ్చు, పబ్లిక్ ఏ విధంగా కామెంట్స్ ఇచ్చిందో మీరు చూస్తే తెలుస్తుంది. మీ ఇంట్లోతో దొంగ పేర్లు పెట్టి 2-3 కామెంట్లు కొట్టినా కానీ అవి కూడా ఇక్కడ పనిచేయలేదు, నిలవాలి 2 నిమిషాలు కూడా. ఈరోజు చిన్నారెడ్డి గారు నన్ను మీరు సస్పెండ్ చేసింది కదా, మీ జీవితంలో ఇది ఒక ఎప్పుడు చెప్పలేని మరకలెక్క ఇది మీ జీవితంలో ఉండిపోబోతుంది. మీరు ఒక అమాయకుడిని కాంగ్రెస్ పార్టీ కోసం నిలబడ్డామని, కాంగ్రెస్ పార్టీ కోసం నా యవ్వనాన్ని దారపోసిన, నా జీవితం దారపోసిన, నా రక్తం పొట్టి వరకు దాన్ని దారపోసిన, నేను అనేకమైన ఉద్యమాలు చేసిన, నేను దెబ్బలు తిన్నా, జైల్లోకి పోయినా, పోలీసులతో ఎన్నోసార్లు నా కుటుంబం పోలీసుల మధ్య నా పిల్లలు పెరిగినరు. ఇవన్నీ తెలుసు కూడా నువ్వు నన్ను సస్పెండ్ చేసినావంటే జీవితంలో ఈ కలంకం నీ పైన ఉండిపోతా. చిన్న రాసుకో, ఇది నువ్వు చెరుపుకోలేవు, ఇది చెరుపుకోలేవు. మనం రాజకీయాలలో ఉన్నప్పుడు నికాస్గా ఉండాలి, నిలకడ ఉండాలి, మాట మీద ఉండాలి, మాట నిలబెడితే మాట దాన్ని నెరవేర్చేవాడిగా ఉండాలి. కానీ ఈరోజు మీరు అన్ని కూడా తప్పిపోయింది. ఈరోజు నేను ఏదైతే పందా తీసుకున్నానో, నేను ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ పేరుకే ఉన్నా, ఒక్కరోజు కూడా నన్ను ఒక మీటింగ్కి పిలవలేదు, వాళ్ళు ఓ ధర్నాకు పిలవలేదు, ఓ 15 ఆగస్టు పిలవలేదు, పేరుకే ఉన్నా. ఇవాళ నాకు అందుకని పెద్ద ఫరకేం పడదు, ఇన్ని రోజులు సస్పెండ్ లెక్కనే ఉన్నా, కాకపోతే కాంగ్రెస్ కార్యకర్త లెక్క వాడుకున్నా. నేను ఇవాళకి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ఐడియాలజీ కోసం వచ్చిన. అన్ని కులాలు మతాలు అందరం కలిసి ఉండడానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీగా అందరం కలిసి ఉందాం, బాయ్ అని కలిసి ఉందామనే సిద్ధాంతంతో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాబట్టి దేశం అంతా సమైక్యతతో ఉండాలనే నినాదం కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన. నేను రేవంత్ రెడ్డి ముఖం చూసో లేకుంటే ఇంకెవరి ముఖం చూసే వాళ్ళ ముఖాలు చూసి నేను చేరలే, దాని సిద్ధాంతాల కోసం నేను చేరిన. ఈరోజు ఇవాళకి కూడా నేను ఇవాళ కాదు, నా ప్రాణము నేను మట్టిలో కలిసిపోయేంత వరకు నేను కాంగ్రెస్ వాదిగానే ఉంటా. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నా ఓటు కాంగ్రెస్ పార్టీకే వేస్తా. రేపు నేను నా మద్దతుదారులు కానీ వేరేళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీకే ఓటేయమంట. నేను బీఆర్ఎస్ చేతున్నో బీజేపీ చేతున్నో ఎవరి చేత నేను ఆయుధం కాదు. నేను ఎవరు నన్ను లొంగ తీసుకోరు. ఇవాళ ఈ సబ్జెక్టు డైవర్ట్ చేయడానికి బీఆర్ఎస్ పత్రిక ఓ కుల పరంగా నన్ను తీసుకుపోయే ప్రయత్నం చేసింది. నేను కులానికి సంబంధించిన మతానికి సంబంధించినటువంటి వ్యక్తిని కాదు. ఈరోజు దేశం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నది, రాష్ట్రం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నది, బిడ్డలు పిల్లగాళ్ళు బిచ్చపోళ్ళు చచ్చిపోయేటోడు దాకానున్నోళ్ళు వాళ్ళ తెలియకుండా వాళ్ళ పేరు మీద ఒక్కొక్కరి పేరు మీద 2 లక్షల రూపాయలు ఉన్నది. ఈరోజు వచ్చే రోజులు పెరుగుకుంటూనే పోతున్నాయి. లక్షకెళ్ళి చెప్తున్నా, నేను 2 లక్షలకు వచ్చిన ఇదే వేదిక పైన. ఎవడి పాలయ్యారో తెలంగాణ అని చెప్పి పుస్తకం రాసిన. ఆ పుస్తకంలో ఎన్ని కేసులు పెట్టినా అన్ని కేసులు పెట్టినా మొత్తం 179 కేసులు వేసిన. మొన్నటి కలిపి 180 అయినాయి. మొన్న కూడా నితిన్ పైన ఒక కేసు వేసిన, కాళేశ్వరం పైన ఒక కేసు వేసిన, క్వశ్చన్ పేపర్ లీక్ల పైన ఒక కేసు వేసిన. ఈరోజు మొన్నటిదాకా ప్రభాకర్ రావు అనేటోడు ఉంటాడు ఎలక్ట్రికల్లా. ముఖ్యమంత్రి గారు మీ దగ్గర స్కామ్ అయింది, కరెంటు కొనుగోలు స్కామ్ అయింది, నువ్వు రాని పో అన్నాడు. సరే పో అన్నాడు. ఇవాళ దగ్గర రాలే. జనార్దన్ రెడ్డి అంటాడు బాజాప్తా గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్ అమ్ముకుంటే సిట్ అని ఒకటి జైలు శిక్ష పడ్డానికి ఏఆర్ శ్రీనివాస్ అంటే కేసీఆర్ నియమించిండు. ఇది జైలు శిక్ష పడ్డోడని నేను జైలు శిక్ష ఖైదాలు పట్టుకొని పోయిన డీజీపీ దగ్గరికి. లోపల పోయి బయటకు వస్తున్నాను, కిడ్నాప్ చేసి తీసుకుపోయిండు సెంట్రల్ జోన్ వెంకటేశ్వర్లు అనేటువంటి. ఇప్పుడు సస్పెండ్ అయిన ఉసురు దాకి తీసుకోపోతే అప్పుడు మా మిత్రులు అప్రమత్తంగా ఉండి వీడియోలు తీసింది కాబట్టి నా లోపల తీసుకోపోలే, లేకుంటే పరిస్థితి వేరే ఉండేది. జనార్దన్ మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఏం కావాలి, నీ సిట్ ఏమైంది, దీని మీద సిట్ అయింది, జనార్దన్ లోపల అయింది, మొత్తం ఎంక్వైరీ చేయండి అని చెప్పాలి. గంట చక్ర పని కూడా బతకాలంటే ఇదివల్ల కూడా పేపర్ లీకర్ కథ బొకే ఇచ్చి నువ్వు పోయి ఇంట్లో వండుకోపో అన్నాడు. గొర్రెల స్కామ్ అయింది. గొర్రెల స్కామ్ చేసేటోని లక్ష్మారెడ్డి అనేటోడు చేసిండు. ఆయన బ్రహ్మాండంగా తిరుగుతుండు. ఆయన కిందున్న బడుగు జీవులను బహుజీవులను తీసుకుపోయాం, జైల్లో పెట్టిండు. లక్ష్మారెడ్డి ఏమో వాడు వాళ్ళ మధ్య బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తుండు. ఈయన చెప్పిన ఇప్పుడు ఎవరు ఇంతకుముందు విద్యాసాగర్ రెడ్డి చెప్పిన ఈ విధంగా వీళ్ళందరినీ మీ దొంగలందరికీ సద్దులు కొట్టుకుంటూ పోతే మరి నీకు ఓటు ఎందుకు వేసిందా? బీఆర్ఎస్కి ఎత్తి అయిపో కదా. విద్యాసాగర్ రెడ్డి అక్కడనే ఉండాలి, నీకు నవీన్ మిత్తల్ అక్కడనే ఉండాలి, సందీప్ కుమార్ సుల్తానీ అక్కడ ఉండాలి, రామకృష్ణారావు అనేటోడు ఫైనాన్స్ సెక్రటరీ అక్కడ ఉండాలి. వాళ్ళు ఎవరు మారద్దు. మరి నువ్వెందుకు అదే బీఆర్ఎస్ అదే దొంగ ఉంటే అయిపో కదా. మళ్ళీ కొత్త దొంగను తెచ్చుకోవాలి జనాలు అనుకుంటుండ్రు. ఈరోజు బడ్జెట్ బిల్లులు శాంక్షన్ కావాలంటే ఏ కాళేశ్వరం పేరు మీద 1,50,000 రూపాయలు దోసుక తిన్న మేయా కృష్ణారెడ్డి తమ్ముడు ఒక చిన్న చిట్టి పైన రాస్తాడు.
చిట్టి పైన రాసి ఇవాళ మహేశ్వర్ రెడ్డి మాట్లాడింది అదే బీజేపీ నాయకుడు. ఏది టీ ట్యాక్స్, బీ ట్యాక్స్, బో ట్యాక్స్ అని మాట్లాడి చూసినావా? ఆ ట్యాక్స్ ఆ చిట్టి పైన రాస్తారు. రాసి ఆ చిట్టి తీసుకుపోయి రామకృష్ణారావుకి ఇస్తే ఆ బిల్లు అప్పుడు మీ అకౌంట్లలో పడతాయి. ఏది ఆ ట్యాక్సులు కట్ అయినాక ఇవాళ ఫైనాన్స్ మంత్రి బట్టి లేకుండా మేఘాకృష్ణారెడ్డి తమ్ముడా 7,000 కోట్ల రూపాయలు 7,000 కోట్ల రూపాయలు ఏ విధంగా 7,000 కోట్ల రూపాయలు ఏ విధంగా మొదటి రైతు బంధు కోసం వేసిన పైసలు ఏ విధంగా డైవర్ట్ అయినాయి ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేము వచ్చే రోజులల్లా నేను నీ మీద 100% మీరు మర్చిపోండి. మీరు సస్పెన్షన్ అంటే నా తల మీద ఇంటితో సమానం, మీరు లైట్ తీసుకోండి. మీరు సస్పెన్షన్ నాకు పెద్ద పరగపడేది. పబ్లిక్ మిమ్మల్ని సస్పెండ్ చేసే పరిస్థితి దగ్గరకు వచ్చింది అలా. అరే ముఖ్యమంత్రి అంటే ఎస్టోంటి గురించి ఒక కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఒక కాసు బ్రహ్మానంద రెడ్డి, ఓ రాజశేఖర్ రెడ్డి, ఓ కిరణ్ కుమార్ రెడ్డి, ఒక ఎన్టీ రామారావు చేసిన కుర్చీని ఏది అదేదో మేస్త్రి అని చెప్పిండు, గుంపు మేస్త్రి అంట. ముఖ్యమంత్రి అనే పోస్టు గుంపు మేస్త్రి, ఎమ్మెల్సీ కౌన్సిల్ అనేది పెద్దల సభ. అది ఆ సభనేమో ఇరానీ కేఫ్ అంట. అరే నీ పదవుల విలువ తెలియదు, మంత్రుల విలువ తెలియదు, సభల విలువ తెలియదు, దేంతో పడితే దాన్ని పొడుస్తావు, ప్రజాస్వామ్యం మీద విలువ తెలియదు. ఇదా మన పద్ధతి. ఈరోజు అతి ముఖ్యంగా ఏందనంటే ఈరోజు కంకణం కట్టుకుండు. ఏం కంకణం కట్టుకుంటు? ఎన్నికల ముందు నా సొంటోని అంటే నేను కాంగ్రెస్ పార్టీకి చెప్పరాజు పనిచేస్తా, నేను పోయి సింహాసనం మీద కూర్చున్నట్టున్నా, కాంగ్రెస్ పార్టీకి ఓటే ఉందని చెప్పి ఊరూరు తిరుగుతా. అసలు సస్పెండ్ ఎన్నికల తర్వాత సస్పెండ్ చేస్తే బాగుండేది. ఎన్నికల ముందు సస్పెండ్ చేయడానికి గల కారణం ఏంటంటే ఈరోజు బడే బాయికి చోటే బాయి సర్ది కడుతుండు. బడే బాయ్ అంటే మొన్న అన్నాడు కదా, బడే బాయ్ మోడీ మీరా బడా బాయ్ హై, నేను గుజరాత్కి వస్తా, అక్కడ నీ డెవలప్మెంట్ నా డెవలప్మెంట్ లెక్క చేస్తా, నీ దగ్గర గోధురా ఎట్లయిందో నా దగ్గర కూడా గోధురా అట్లా చేస్తా నేను, నీ దగ్గర ఆటవిక రాజ్యం ఎట్లున్నా నా దగ్గర కూడా అట్లా ఆటవిక రాజ్యం చేయాలి అనే తీర్లో మన స్టేజ్ మీద మాట్లాడే కదా. ఆయన అత్యధికమైన సీట్లు బీజేపీని గెలిపియాలని చెప్పేసి కంకణం కట్టుకున్నాడు. అందుకనే లోకల్ ఎవరు సరే మహేందర్ రెడ్డి భార్యను తీసుకొని వచ్చిండ్రు, అభ్యర్థిగా ప్రకటించినావు. ఆమెను తీసుకొచ్చి మహేశ్వరం ఎందుకు పెట్టాలి? మొన్నదాకా గుడ్ల దొంగ అని చెప్పిన రంజిత్ రెడ్డిని తీసుకొచ్చి అక్కడ ఎందుకు పెట్టాలి? బీఆర్ఎస్ టికెట్ ప్రకటించిన కడియం కావ్యాన్ని తీసుకొని వచ్చి వరంగల్ ఎందుకు పెట్టాలి? వాళ్ళకి కేశవరావు కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోయి సిడబ్ల్యూసీ మెంబర్ చేసి, రాజ్యసభ మెంబర్ చేసి, అన్ని పదవులు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోసిన కేశవరావుని ఎందుకు తెచ్చుకోవాలి? ఇక్కడ కానేకన్నా అయ్యా అంటే ఎల్లికో బులావన్నట్టు అక్కడ నీ కార్యకర్తలకి గతి లేదు. నీ కార్యకర్తలు వాళ్ళ ఇళ్ళలో మాత్రం సోగ్గా తయారైపోతారు. సోగ్గా బీఆర్ఎస్ నాయకులు సోగ్గా, ఎందుకంటే 10 ఏళ్ళు దొబ్బగా తినే కదా, ఆ పైసలు ఏమైనా ఖర్చు పెడతారేనో ఏమైనా ఇస్తారేనో. సోగ్గా ఒకటే ఊరుకుడు పిలవంగానే నాగేందర్ పిలిచిన వస్తున్నాను ఒకటే ఊరుకుడు, ఎగేసుకుంటూ దిగేసుకుంటూ ఉరుకుతుంది ఇళ్ళకు. మా దగ్గర వెనక 10 ఏళ్ళలో మేము ఎండిపోయినాం కదా, మా దగ్గర రారమని పిలువారు. 10 ఏళ్ళు కొట్లాడి ఉన్నాయి ఖర్చు పెట్టి నాశనం అయిపోయినాం. కాంగ్రెస్ కార్యకర్త సైసై బీఆర్ఎస్ నాయకులంతా బాగా తీయగున్నారు. వీళ్ళకు ఇళ్ళకి ఎగబడిపోతున్నారు, జాయిన్ చేసుకొని ఎగబడిపోతున్నారు. ఈరోజు దాదాపుగా బీఆర్ఎస్ కు బీజేపీకి లాభం చేయడానికి రేవంత్ రెడ్డి యొక్క పూర్తి ప్రయత్నాలు అటువైపే సాగుతునేదానికి అనేకమైన ఉదాహరణలు మనకు కనబడతా ఉన్నాయి. మినిమం ఈ ఎలక్షన్ రేవంత్ రెడ్డికి రెఫరెండం. నువ్వు ఇండ్లగిన నీకు 14 సీట్ల కన్నా తక్కువ వస్తే నువ్వు రాజీనామా చేస్తావు, రేపు రాజీనామా చేపిస్తావు కూడా నీ మంత్రి పదవులు. కాబట్టి నేను నా నెక్స్ట్ ట్రావెల్ ఇప్పటిదాకా నిన్నటి వరకు జరిగిన నా ప్రయాణము, ప్రజల పక్షాన్ని నిలబడ్డ నా ప్రయాణము రేపటికెళ్ళి తెలంగాణ వనరుల రక్షణ సమితిగా కంటిన్యూ అవుతుంది. కాంగ్రెస్ యావరేజ్ లీడరు కార్యకర్తకి తీసేసి ఈరోజు నా కంటిన్యూయేషన్, నా ప్రయాణం అనేది ఈ బస్సులో పోతాను. నిన్నటిదాకా ఆ బస్సులో వచ్చిన, ఆ బస్ దిగి ఈ బస్సులో నా ప్రయాణం, ఉద్యమ ప్రయాణం అనేది ఈ బస్సులో కొనసాగుతుంది.